హాయ్! ఎప్పుడు ఇలా వండుకున్నాను, ఇలా ఎళ్ళాము, అక్కడున్నాము అని చెప్పేదానికన్నా కూడా, నేను ఈరోజు మీకు ఒక మంచి ఇన్‌స్పైరింగ్ స్టోరీ ఒకటి చెప్తాను. మీరు వీడియో చూస్తూనే ఎంజాయ్ జేయొచ్చు. ఒక ఊళ్ళో ఒక రైతు తన కుటుంబంతో జీవిస్తూ ఉండేవాడట. ఇతడు పొద్దున్నే లేవడము, చక్కగా దైవ ధ్యానం జేసుకోవటము, తన భార్య వండిందేదో అది చద్ది తీసుకొని ఊర్లో వాళ్ళందరినీ హాయిగా పలకరిస్తూ పొలానికైతే వెళ్ళిపోయి తన పొలంలో పనులు చేసుకొని మధ్యాహ్నం చక్కని నీడలో చల్లని గాలికి హాయిగా ఆ భోజనాన్ని తినేసి మళ్ళీ తన పనులు పూర్తి చేసుకొని మళ్ళీ అంతా ప్రకృతిలో ఆ పూలు చెట్లు చూసుకుంటూ తన ఇంటికి వచ్చేసి తర్వాత తన భార్య పిల్లలతోనూ కలిసి భోంచేసి ఆరుబయట కూర్చొని సేద తీరేవాడట. ఇదంతా గమనిస్తున్న ఊర్లో ఒక పెద్ద మనిషి అతన్ని అడిగాడట. "ఎన్ని రోజులని ఇలాగ ఉంటావు? నీకు ఎక్కువ డబ్బులు సంపాదించాలని లేదా? పట్నం వెళ్ళాలని లేదా?" అన్నాడట. అందుకు ఆ రైతు అన్నాడట, "ఎక్కువగా సంపాదించి పట్నం వెళ్తే నాకున్న ప్రశాంతత పోతుంది" అన్నాడట.